మార్కెట్‌కి వెళ్ళి వందలు ఖర్చు పెట్టి స్వీట్స్ కొనే కన్నా కూడా ఇంట్లో మన పిల్లలకి, మనకి సింపుల్‌గా ఇలాంటి స్వీట్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఖర్చు తక్కువ అలానే హెల్తీ అనమాట. ముందుగా ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పులు మాత్రమే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పులు చక్కగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నాకు ఇక్కడ జీడిపప్పులు వేయించిన తర్వాత కూడా కొంచెం నెయ్యి అయితే ఉందండి. మీకైతే నెయ్యి కనుక అయిపోయినట్లయితే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. వేసుకొని ఆ తర్వాత మనము సేమియా అయితే వేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే మనము రోస్టెడ్ సేమియా అస్సలు తీసుకోకూడదు. నార్మల్ సేమియానే తీసుకోవాలండి. నేతిలో చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు, కలర్ వచ్చేంత వరకు మనం సేమియాని అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఇక్కడ సేమియా కలర్ మారుతూ ఉంటుంది. అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి సేమియా మొత్తం కూడా. ఇక్కడ మనము సేమియా రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటాం కదా. నెక్స్ట్ మనము ఇదే ప్యాన్లో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఎంత వాటర్ పోసుకోవాలంటే 1 గ్లాసుడు వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత వాటర్ చక్కగా బాయిల్ అయిపోవాలి. చక్కగా మరగనివ్వాలి వాటర్ని. బాగా వాటర్ మరుగుతున్న టైంలో మనం ఇక్కడ ముందుగానే ఒక అరగంట లేదా గంట వరకు నానబెట్టి తీసుకున్న సగ్గుబియ్యం అయితే ఈ మరిగే నీళ్ళలో అయితే వేసేసుకొని చక్కగా ఇక్కడ సగ్గుబియ్యం కూడా చక్కగా బాయిల్ అయిపోవాలండి. ఇంతకీ నేను ఏం రెసిపీ చేస్తున్నానో, అదేనండి ఏం స్వీట్ చేస్తున్నానో మీకు అర్థమైపోయింది కదా. అవునండి, ఇది సేమియా పాయసమే, కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తున్నాం. ఇక్కడ సగ్గుబియ్యంని ముందుగానే నానబెట్టి తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు మనం ఒకసారి సగ్గుబియ్యం ఉడికిందో లేదో అనేది చెక్ చేసేసుకొని ఆ తర్వాత పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలు అయితే పోస్తున్నానండి. 1/2 లీటర్ పాలు కాచిన పాలు తీసుకోవాలండి. పచ్చి పాలు అయితే పోయకూడదు. నేను ఇక్కడ నేతిలో సేమియా డ్రై ఫ్రూట్స్ వేయించిన ప్యాన్లోనే నేను ఇక్కడ పాలు కూడా యాడ్ చేసేస్తున్నాను కాబట్టి మనము కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలండి. పచ్చి పాలు పోస్తే ఒక్కొక్కసారి విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పాలు పోసిన తర్వాత ఒక పొంగు వచ్చేసి చక్కగా బాయిల్ అవుతూ ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పాలు ఈ విధంగా చక్కగా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగానే నేతిలో వేయించుకున్న సేమియా ఏదైతే ఉందో సేమియా కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. పాలల్లో సేమియా చక్కగా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ మనము టేస్ట్కి తగ్గట్టుగా పంచదార అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి కప్పు పంచదార అయితే సరిపోతుంది. మీరు 1/2 లీటర్ పాలు కనుక తీసుకుంటే కప్పు పంచదార సరిపోతుంది. సేమియా కూడా కప్పే తీసుకోండి. సేమియా అయితే వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే షుగర్ కూడా వేసేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చక్కగా మళ్ళీ బాయిల్ అనివ్వాలి ఒక 2 నిమిషాల వరకు. మంటను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అడ్జస్ట్ చేసుకున్నా కూడా పర్వాలేదు, కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. ఈ సేమియా పాయసంలో మనము సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒంటికి చాలా చలవండి. ఎండాకాలంలో మనము స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల చలవ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా పిల్లలు, పెద్దలు ఎవరైనా తినేయచ్చు హ్యాపీగా. టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకండి యాలకుల పొడి అయితే. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే నేతిలో జీడిపప్పులు అయితే వేయించుకొని తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని చక్కగా ఇంకొక 2 మినిట్స్ వరకు చక్కగా బాయిల్ అయిపోతే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చాలు. సేమియా అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి చిక్కటి పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఇంకా ఇంత చిక్కగా వద్దు అనుకుంటే పలసగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. కొంచెం నేను తిగ్గానే ప్రిపేర్ చేసేసుకున్నాను, ఎందుకంటే అప్పటికప్పుడు తినేస్తాం కాబట్టి తిగ్గా ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనకి నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ దానిమ్మ గింజలు మాత్రమే వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే వీటితో పాటు యాపిల్ ముక్కలు అలానే బనానా ముక్కలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఫ్లేవర్ కోసం పిస్తా పప్పులు అయితే వేసాను లైట్గా. మా ఇంట్లో మా పిల్లలైతే మామూలుగా ఫ్రూట్స్ ఇస్తే అస్సలు తినట్లేదు, సో అందుకనే ఇలా ట్రై చేశానండి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటున్నారు. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తున్నాను. ఈ పాయసం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని.